మనం కామారెడ్డిలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. అసలు ఈ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, కాలేజ్ ఇంటేక్ ఎంత, అలాగే ఈ కాలేజ్లో అడ్మిషన్ పొందాలి అంటే నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. మనకి ఈ కాలేజ్కి అయితే 2023లో అయితే పర్మిషన్ వచ్చిందండి. యాక్చువల్గా గతంలోనే పర్మిషన్ వచ్చింది, బట్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 2023లో చేశారు. ఎన్ఎంసీ గుర్తింపు ఉంది. అలాగే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ క్లాసెస్ మాత్రం 2023-24 బ్యాచ్కి అయితే స్టార్ట్ అయినాయి. ఇక దేవునిపల్లి కామారెడ్డి జిల్లాలో ఉంది కదా, సో ఎగ్జాక్ట్గా మాట్లాడుకోవాలంటే దేవునిపల్లి లొకేషన్లో అయితే ఉందండి. ఓకేనా, 20 ఎకరాల విస్తీర్ణంలో అయితే కాలేజ్ మనకి ఉంది. మనకి కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడైతే 100 సీట్ల ఇంటేక్తో ఉంది. ప్రతి సంవత్సరం 100 మంది స్టూడెంట్స్ అయితే వస్తారు. సో దాంట్లో మనకి తెలుసు కదా, 15% ఎంసీసీ కౌన్సిలింగ్ ద్వారా, 85% అనేది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ద్వారా అయితే చేస్తారు. మనకి తెలంగాణలో ఉన్న ప్రతి మెడికల్ కాలేజీ కూడా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండర్లోనే ఉంటుంది, దానికి అఫిలియేషన్లోనే ఉంటుంది. ఇక ఈ కాలేజ్ గురించి మాట్లాడుకోవాలి అంటే, ఏదైతే 2019లో కేసీఆర్ ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేస్తామని ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్లో భాగంగానే ఈ కాలేజ్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్తున్నారు. ఇక టీచింగ్ హాస్పిటల్ ఉండాలి కదా, కంపల్సరీ టీచింగ్ హాస్పిటల్ కూడా ఉంది. 330 బెడ్స్తో టీచింగ్ హాస్పిటల్ అనేది హెల్త్ కేర్ని అయితే అందిస్తుంది. ఇక ఫర్దర్ డీటెయిల్స్ కూడా మాట్లాడుకుందాం. మనకి అడ్మిషన్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే, ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ టు పాస్ ఇంటర్మీడియట్ 10+2 అంటాం కదా, 10+2 అయితే చదవాల్సిన అవసరం ఉంటుంది. లేదు అంటే ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ అయితే పాస్ అవ్వాలి. సబ్జెక్ట్స్ ఏముండాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ అనేది పాస్ అవ్వాలి. ఓసీ విద్యార్థులు అయితే కనుక 50% కంటే తక్కువ రాకూడదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అయితే కనుక 40% మార్క్స్ కంటే తక్కువ రాకుండా అయితే వాళ్ళు మార్క్స్ అనేది సెక్యూర్ చేయాలి. ఇక క్యాస్ట్ తోటి, మార్క్స్ తోటి ఎలాంటి సంబంధం లేకుండా ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే అడ్మిషన్ పొందాలి ఎంబీబీఎస్లో అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నీట్ యూజీ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి. సో మనం మాట్లాడుకుంటున్న కామారెడ్డి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో టోటల్ ఇంటేక్ వచ్చేసి 150 సీట్లు. సో ఈ 150 సీట్ని ఎలా డివైడ్ చేస్తారో చూద్దాం. 85% అనేది స్టేట్ కోటా కింద డివైడ్ చేస్తారు, 85 సీట్స్, అండ్ 15% అనేది ఆల్ ఇండియా కోటాకి డివైడ్ చేస్తారు, 15 సీట్లు. ఈ 85 సీట్లు వచ్చేసి మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, సో ఈ అండర్లో అయితే కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇక ఈ 15 సీట్లకు వచ్చేసి ఏఐక్యూ కోటా అంటాం కదా, ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేస్తారు కౌన్సిలింగ్. సో ఎంసీసీ కౌన్సిలింగ్ ద్వారా ఈ 15 సీట్లు అనేవి ఫిల్ చేస్తారు. మీ అందరికీ తెలుసు, ఎంబీబీఎస్ కోర్స్ అనేది 5.5 సంవత్సరాల కోర్సు. ఇందులో మనం 4.5 సంవత్సరాల కోర్సు చదువుతాం, ఇక 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేస్తాం. ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇక మనం కామారెడ్డిలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చదువుకోవాలి అంటే మనం సంవత్సరానికి ఎంత ఫీజు కట్టాలి, మన క్యాస్ట్ వారీ అయితే చూద్దామండి. ఇక ట్యూషన్ ఫీజు వచ్చేసి 10,000 రూపాయలు, సిడిఎస్ ఫీజు 5,000, ఈ లైబ్రరీకి 2,000, ఇక స్టోర్ ఫీజు వచ్చేసి 2,000 రూపాయలు, లైబ్రరీ ఫీజు వచ్చేసి 2,000 రూపాయలు, కాషన్ డిపాజిట్ వచ్చేసి 3,000, ఇక అకాడమిక్ డెవలప్మెంట్ ఫండ్ వచ్చేసి 3,000, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అయితే కనుక 1,000 రూపాయలు పే చేయాలండి. ఇక నాన్ గవర్నమెంట్ ఫండ్ వచ్చేసి 2,000 రూపాయలు. సో కామారెడ్డిలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఓసీ కానీ బీసీ కానీ విద్యార్థి ఫస్ట్ ఇయర్ చదవాలి అంటే 29,000 రూపాయల వరకు పే చేయాలి. అదే ఎస్సీ ఎస్టీ విద్యార్థి అయితే కనుక 27,000 రూపాయల వరకు పే చేయాలి. మనకి లైబ్రరీ ఫీజు అనేది ప్రతి సంవత్సరం పే చేస్తాం, ఈ లైబ్రరీ కూడా ప్రతి సంవత్సరం పే చేస్తాం, ట్యూషన్ ఫీజు వచ్చేసి ప్రతి సంవత్సరం పే చేయాలి. ఇక రిమైనింగ్ ఫీజెస్ అంటారా, అవి మనం అడ్మిషన్ తీసుకుంటున్న టైంలో మాత్రం పే చేస్తే చాలు, అంటే మొదటి సంవత్సరంలో పే చేస్తే చాలు. కామారెడ్డిలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో కనుక మనం చదువుకోవాలి అంటే అసలు హాస్టల్ ఫెసిలిటీ ఉందా మాట్లాడుకుందాం. సెపరేట్ హాస్టల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి అబ్బాయిలకి అమ్మాయిలకి. ఇక లొకేషన్ గురించి మాట్లాడుకోవాలంటే శ్రీనివాస్ కాలనీ అశోక్ నగర్లో ఉంది కామారెడ్డిలో. సో అక్కడైతే మనకి హాస్టల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అకామిడేషన్ వచ్చేసి 75 నుంచి 100 మంది స్టూడెంట్స్ వరకు అయితే మేనేజ్ చేస్తారు. సో మెరిట్ పైనే ఆధారం చేసుకుని అయితే మనకి హాస్టల్లో కూడా అడ్మిషన్స్ అయితే ఇస్తారు. మనకి ఏం ప్రొవైడ్ చేస్తున్నారంటే 24/7 మనకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారండి. హాస్టల్ రెంట్ వచ్చేసి 23,000 రూపాయలు అయితే మనకి ప్రతి సంవత్సరం అవుతుంది. ఈ 23,000 రూపాయలని డీకోడ్ చేయాలంటే 5,000 రూపాయలు వచ్చేసి నాన్ రిఫండబుల్ ఫండ్, 5,000 వచ్చేసి రిఫండబుల్ కాషన్ డిపాజిట్, ఇక 12,000 వచ్చేసి ప్రతి సంవత్సరానికి, అంటే నెలకి 1,000 రూపాయలు చొప్పున మనం 12,000 పే చేయాలి. ఇక అడ్మిషన్ ఫీజు వచ్చేసి 1,000 రూపాయలు. సో ఒక విద్యార్థి ఫస్ట్ ఇయర్ చదవాలి అంటే కామారెడ్డి మెడికల్ కాలేజ్లో అక్కడ ఉన్న హాస్టల్లో 23,000 రూపాయల వరకు అవుతుంది. ఇక బేసిక్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారంటే
అన్ఇంటరప్టెడ్ వాటర్ సప్లై అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ, రీడింగ్ ఆర్ రీక్రియేషన్ ఏరియాస్, రెగ్యులర్ హౌస్ కీపింగ్ అయితే చేస్తూ ఉంటారు. క్యాంపస్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడాలి అంటే హాస్టల్కి, కాలేజ్కి క్యాంపస్ బస్ సర్వీసెస్ అయితే ఉందండి. సో నో ఇష్యూ. మెస్ ఫెసిలిటీ గురించి మాట్లాడుకోవాలంటే మెస్ ఫెసిలిటీ కూడా ఉంది. సో దానికి ఫీజెస్ అనేవి మనం ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదండి కామారెడ్డిలో ఉన్న మెడికల్ కాలేజ్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్, అక్కడ హాస్టల్స్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. అసలు ఈ కాలేజ్లో మనం చదువుకోవాలంటే మనకి నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ రావాలి ఇప్పుడు చూద్దామా. మీరు కనుక ఓసీ విద్యార్థులు అయితే, మీరు అబ్బాయి అయితే కనుక 1,66,878 లోపు ర్యాంక్ రావాలి. ఇక అమ్మాయిలకైతే 1,60,357 లోపు. ఇక బీసీఏ అయితే కనుక 2,59,247 లోపు అబ్బాయిలకి, 2,58,144 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక బీసీబీ అయితే 1,73,501 లోపు అబ్బాయిలకి, 1,75,055 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలండి. బీసీసీ ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్గా లేదు, ఎందుకంటే గత సంవత్సరం బీసీసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్లో అడ్మిషన్స్ అనేవి వాళ్ళకి దొరకలేదు, రైట్. ఇక అండ్ లేదు అంటే కొంతమంది అడ్మిషన్స్ తీసుకోపోయి ఉండొచ్చు. ఇక బీసీడీ వాళ్ళైతే 1,72,254 లోపు అబ్బాయిలకి, 1,74,954 లోపు అమ్మాయిలకి ర్యాంక్ వచ్చి ఉండాలి. ఇక బీసీఈ విద్యార్థుల గురించి మాట్లాడాలి అంటే 1,71,087 లోపు అబ్బాయిలకి, 1,43,900 లోపు అమ్మాయిలకి ర్యాంక్ వచ్చి ఉండాలి. ఇక ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళైతే 1,32,001 లోపు అబ్బాయిలకి, 1,67,413 లోపు అమ్మాయిలకి ర్యాంక్ వచ్చి ఉండాలి. ఎస్సీ విద్యార్థులు అయితే 2,65,389 లోపు అబ్బాయిలకి, 2,63,809 లోపు అమ్మాయిలకి ర్యాంక్ వచ్చి ఉండాలి. ఇక ఎస్టీ విద్యార్థుల ర్యాంక్స్ చూద్దాం. 2,20,602 లోపు అబ్బాయిలకి, 2,45,252 లోపు అమ్మాయిలకి ర్యాంక్ వచ్చి ఉండాలండి. నేను ప్రతి వీడియోలో ప్రొవైడ్ చేసిన ర్యాంక్స్ అన్ని కూడా 2024కు సంబంధించిన ఆల్ ఇండియా క్లోజింగ్ ర్యాంక్స్, ఓకేనా. ఎందుకు అంటే ఈ సంవత్సరం ఇంకా మనకి ర్యాంక్స్ అనేవి రావు కాబట్టి గత సంవత్సరం రిఫరెన్స్గా చెప్తున్నాను. ఈ ర్యాంక్స్ లోపు మీ క్యాస్ట్కి సంబంధించి ఈ ర్యాంక్ లోపు కనుక ర్యాంక్ వస్తే ఈ కాలేజెస్ని మీరు ఆప్ట్ చేసుకోగలుగుతారు. సో ఈ సంవత్సరం కాస్త డిఫరెన్స్ అయితే ఉండే అవకాశం ఉంటుంది, ఒక 50 నుంచి 100 మధ్యలో. సో ఇదైతే టాలరేట్ చేయగలిగిన ర్యాంకే కాబట్టి నో ఇష్యూ. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మన ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని రీచ్ అవ్వడం మర్చిపోకండి. ఈ వీడియో ఎవరికైనా కావాలి అంటే కామారెడ్డిలో మీ ఫ్రెండ్స్ ఎవరున్నా కానీ, లేదు అంటే మీరు మీ సర్కిల్లో ఇప్పటికే నీట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్న విద్యార్థులు ఉంటే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.